హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా గోపాలం. ఈరోజు మనం ప్రభా గోపాలం స్విందు కార్యక్రమంలో ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ ఐటెంని చూద్దాం. అదేంటంటే పానీపూరి. పానీపూరి అనగానే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. కానీ ఇప్పుడేమో లాక్డౌన్లో బయటికి వెళ్ళలేకపోతున్నాం. అందువల్ల మనమే ఇంట్లో తయారు చేసేసుకుందాం. దానికి వాటర్కి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం ఈ మాత్రం చింతపండు. ఇవన్నీ వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే చింతపండు ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. దాంతోపాటు తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ రకంగా పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకొని. ఈ పేస్ట్ తోటి మనం పానీపూరిలో ఇచ్చే పానీని తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక బౌల్లో వేసుకున్నాను, ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని. దాంట్లో తగినంత వాటర్, పల్చగా వాటర్ ఇస్తాడు కదా మనకి బయట బండివాడు, ఆ రకంగా వచ్చేటట్టుగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేయాల్సి వస్తుంది. వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. దాంట్లో 1 స్పూను బ్లాక్ సాల్ట్. ఈ బ్లాక్ సాల్ట్ కంపల్సరీగా వేయాలి. ఇది వేస్తేనే మనకి పానీపూరి ఫ్లేవర్ వస్తుందన్నమాట. దాంతోపాటు 1 స్పూను చాట్ మసాలా. ఇవి 2 వెళ్ళేటప్పటికి మనకి పర్ఫెక్ట్ పానీ రెడీ అయిపోతుంది. దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం చింతపండు యాడ్ చేసాం కనుక ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకుంటే మనకి పులుపు సరిపోతుంది. సాల్ట్ చూసుకొని నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. మనకిప్పుడు పానీ రెడీ అయిపోయింది. ఇక మనం స్టఫింగ్ గురించి చూద్దాం. పానీపూరిలో పెట్టే స్టఫింగ్, దీనికి కూడా ఎక్కువ ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టెంట్ చేసుకునేటట్టుగా చూపెడుతున్నాను. దీనికి ఒక 3 పొటాటోస్ని ఉడకపెట్టుకొని తొక్కలు తీసి స్మాష్ చేశాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను, ఎందుకంటే పైన కూడా జల్లుకోవడానికి కావాలని. ఒక క్యారెట్ తురుము, ఒక పెద్ద టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర తరుగు. నేను ఒక 1/2 కప్పు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఉన్నాయి, అవి వేసుకుంటున్నాను. మీరు పచ్చి బఠానీ కానీ ఉడికించి పెట్టుకుంటే అవి కూడా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అలాగే చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఇప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ పొటాటోలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఒక పెద్ద బౌల్ తీసుకొని పొటాటో స్మాష్, టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. దీంట్లో స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. బ్లాక్ సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. చాట్ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మిరియాల పొడి కూడా ఒక 1/2 స్పూను వేసుకోవాలి. ఇది కొంచెం చూసుకుని వేసుకోవాలి, ఘాటు ఉంటుంది కనుక మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటుగా అనిపిస్తుంది. గరం మసాలా కూడా ఒక 1/2 స్పూను యాడ్ చేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను, అలాగే 1 స్పూను కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టుగా. దీంట్లో మనం ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి వేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఈ రకంగా మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంది, మంచి ఫ్లేవర్తో ఉంది. మనకి బండి మీద దొరికేదానికంటే చాలా బాగా వస్తాయి ఈ పానీపూరి. ఇప్పుడు పూరీ కోసం ఇలాంటి ఇన్స్టెంట్ పూరీలు మనకి బయట అమ్ముతారు, అన్ని కిరాణా షాపుల్లోనూ ఉంటాయి. పావు కేజీ 40 నుంచి 50 రూపాయల వరకు ఉంటుందన్నమాట. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే బాగా ఉబ్బుతాయి, మనకి పానీపూరిలాగా గోలుగప్పాలాగా వస్తాయన్నమాట.
వీటిని బాగా ఎండలో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి అప్పుడు ఈ పూరీలు వేసుకొని వేయించుకోవాలి. నేను ఇంతకుముందే బెండకాయ డీప్ ఫ్రై చేశాను. నూనెలో కొంచెం ఆ గింజలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చూసారా ఎలా పొంగుతున్నాయో. కొంచెం ఎండలో పెట్టుకొని వేయించుకుంటే మనకి ఫుల్గా రౌండ్గా తయారైపోతాయి అన్నమాట పూరీలు. ఇన్స్టెంట్గా ఇవి తెచ్చుకున్నామంటే మనం 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు పానీపూరిని. ఎక్కడైనా ఒక్కొక్క పూరి పొంగకపోతే దీన్ని చిదుపుకొని పానీపూరిలో పైన సేవ్ అది వేస్తాడు కదా, అలా వేసుకోవచ్చు అన్నమాట. ఇక మనకు కావాల్సినన్ని ఈ విధంగా చక్కగా వేయించేసుకోవడమే. మనకి ఎన్ని కావాలో, మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అన్ని పూరీల్ని మనం వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను ప్లేట్లో అన్నీ సిద్ధం చేసుకున్నాను. వేయించుకున్న పూరీలు, అలాగే స్టఫింగు, పైన వేసుకోవడానికి ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర ముక్కలు, అలాగే వాటరు, పానీ. ఇక అదరహో అనిపించే పానీపూరీలు రెడీ అయిపోయినాయి. ఈ లాక్డౌన్ టైంలో మనం అంతా కూడా చాలా మిస్ అవుతున్నాం కదా పానీపూరిని. ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.